హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో చింత చిగురు పచ్చిరొయ్యల కర్రీని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ సమ్మర్లో మనకి కొన్ని స్పెషల్గా దొరుకుతూ ఉంటాయి కదా, అందులో ఈ చింత చిగురు కూడా ఒకటి అనమాట. ఈ చింత చిగురులో ఉండే పులుపుకి రొయ్యలు వేసి వండుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది. అది ఎలా చూసే ముందుగా అయితే వీడియోకి లైక్ చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని అరకిలో రొయ్యల్లోకి కొద్దిగా ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నానండి. అవి వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడైతే నేను కొద్దిగా చింత చిగురు తీసుకున్నాను. ఇది బయట కొనుక్కుంటే 50 రూపీస్ ఉంటుందన్నమాట. 50 రూపాయల చింత చిగురు అయితే తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసి ఆరబెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేళ్లతో కొంచెం రబ్ చేసుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువగా కనుక నలిపితే మళ్ళీ కొంచెం వగరొచ్చేస్తుందండి. లైట్ గా ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఆకు అనేది ఈ విధంగా సెపరేట్ అయిపోయి అందులో కాడలన్నీ సెపరేట్ గా వస్తే వాటిని అన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనకి రొయ్యల్లోంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అన్ని కూడా ఎగిరిపోయేంత వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కన. ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం వేరే ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక 2-3 ఆనియన్స్ ని చిన్నగా కట్ చేసి వేసుకుని అలాగే పచ్చిమిర్చి కూడా వేసి 2 టీ స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటూ ఆనియన్స్ కొంచెం త్వరగా మగ్గుతాయి అనమాట. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉంచి మగ్గించుకున్న తర్వాత మనం కలుపుకుంటే కొంచెం వేగుతాయి అనమాట. కలర్ కూడా చేంజ్ అవుతుంది లైట్ గా. ఇలా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలన్నీ కూడా ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలి. అలాగే వేయించి చేసుకున్న ధనియాలు జీలకర్ర పొడి కూడా ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి. అండ్ కారం కూడా రుచికి తగినట్లుగా అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 టీ స్పూన్లు వేసుకున్నాను. రొయ్యల్లో కొంచెం ఎక్కువగానే పడుతుంది. అందులో చింత చిగురు వేసాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో కారం వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. రొయ్యలన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని ఉడికించుకోవడం కోసం అయితే హై ఫ్లేమ్ లో ఉంచి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఉంచుకుంటే ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడైతే మూత తీసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చింత చిగురు, అది కూడా వేసేసుకోవాలన్నమాట. సో పైనుంచి విధంగా పొడి పొడిగా చల్లుకుంటూ వేసుకోవాలి. మొత్తం అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ బాగా ఉడుకుతుంది అనమాట. తర్వాత అయితే మూత తీసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి. కలుపుకొని కొద్దిగా అయితే గ్రేవీ తీసుకుని ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఏమైనా కావాలంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. మాకైతే మొత్తం సరిపోయిందని ఇంకేమీ వేయలేదు. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ సమ్మర్ స్పెషల్ చింత చిగురు పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.